హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం ఫోటోషాప్లో స్కిన్ రీటచింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాము. మన వ్యూవర్ అయితే ఒకళ్ళు అడిగారు, సో దానికోసం ఇది చేయటం అయితే జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేసి ముందుగా మీరు ఏదైతే ఇమేజ్ కరెక్షన్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అయితే ఓపెన్ చేసుకోండి. చూడండి, నేనైతే ఈ ఇమేజ్ తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే పాత కాలంలో అంటే 2005, 7, 10 ఆ టైంలో ఏంటి అంటే ఫోటోషాప్ వర్షన్స్ 6.5, తర్వాత 7, తర్వాత 8 ఈ వర్షన్స్ ఉండేవి అనమాట. 6.5లో ఓన్లీ ఒక క్లోన్ స్టాంప్ మాత్రమే ఉండేది. మిగతా అంటే హీలింగ్ బ్రష్ కానీ ఇంకా వేరే ఉండేవి కాదనమాట. సో ఈ ప్యాటర్న్ స్టాంప్ కూడా ఉండేది కాదు, ఓన్లీ క్లోన్ స్టాంప్ ఒక్కటే ఉండేది. సో దాంట్లో ఏంటి అంటే జస్ట్ చూడండి, ఇప్పుడు వర్క్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూద్దాము. దీన్ని నేను Ctrl+ కొట్టి జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసిన తర్వాత చూడండి, యాక్చువల్గా ఈ బ్రష్ హార్డ్నెస్ గురించి కూడా నెక్స్ట్ వస్తుంది. దీన్ని కూడా చూడండి, నేను బ్రష్ హార్డ్నెస్ పెంచాను అనుకోండి, 100 పెట్టాను. ఇప్పుడు చూడండి, ఇది యాక్చువల్గా ఏంటి అంటే ఎక్కడైతే మంచి స్కిన్ ఉంటుందో దాన్ని, ఎక్కడైతే మనకి డాట్స్ కానీ పింపుల్స్ కానీ ఉంటాయో వాటిని రిమూవ్ చేయడానికి వాడతాం అనమాట. చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ స్కిన్ ఇది కొంచెం ఓకే బాగుంది. దాన్ని నేను పక్కన ఉన్న దాని మీద అప్లై చేయాలి. ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు చూడండి, నాకు అక్కడ ఆల్ట్ పట్టుకోగానే అక్కడ కర్సర్ చేంజ్ అయింది కదా, వదిలేశాను. చూడండి, ఇక్కడికి తీసుకొచ్చేసేసి ఇక్కడ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత చూడండి, హార్డ్నెస్ ఉండటం వల్ల ఆ పక్కన ఉన్న పిక్సెల్స్ లో అది మిక్స్ అవ్వదు. సో మిక్స్ అవ్వకపోతే ఇది ఒక మచ్చలాగా కనపడుతుంది, మళ్ళీ మనం చేసిన వర్క్ మచ్చలాగా కనపడుతుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే చూడండి, ఇక్కడ హార్డ్నెస్ ని తగ్గించుకొని చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ దీన్ని నేను ఇక్కడ ఇది ఉంది కదా, లేదా ఇక్కడ ఇది ఉంది, ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేశాను. క్లిక్ చేసి దీని మీద పెట్టాను. చూడండి, పక్కకు మాత్రం జరపొద్దు, ఎందుకంటే ఇది పక్క నుంచి యువతలకు వస్తుంది కాబట్టి ఆ పక్కన ఉన్న మచ్చ కూడా పక్కకు కనబడుతుంది. సో ఇది తీసుకున్నాను. చూడండి, ఆల్ట్ పట్టుకొని ఇక్కడ ఒకసారి క్లిక్ చేశాను, ఇక్కడ ఒకసారి క్లిక్ చేశాను, పోయింది. కొంచెం ఉంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి, పోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మచ్చ అయితే మనకి లేదు. ఓకే, ఇలా వర్క్ చేసుకోవాలి. ప్రతిదీ పక్కన ఉన్న దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటా వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. సో చాలా లేట్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడున్న టూల్స్ అయితే ఏంటి అంటే మనకి అడ్వాన్స్డ్ టూల్స్ అయితే వచ్చినాయి అనమాట. ఓకే, అలాగే ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ ని జస్ట్ ఒకే ఒక ఫిల్టర్తో, ఇప్పుడు వచ్చిన వాటితో ఒకే ఒక ఫిల్టర్తో నార్మల్గా ఈ ఉన్న వాటిని అన్నింటినీ రిమూవ్ చేసుకొని స్కిన్ అంతా స్మూత్ చేసుకొని పక్కన పెట్టేసేయచ్చు. కానీ ఎప్పుడైతే మనం కొంత మాన్యువల్గా వర్క్ చేస్తామో అప్పుడు ఈ రెండు ఆటోమేటిక్ ఫిల్టర్ కావచ్చు, మనం చేసిన వర్క్ కావచ్చు, ఆ రెండు కలిస్తే రిజల్ట్ అనేది ఇంకా చక్కగా వస్తుంది. ఓకే, సో దానికి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మీకు కొన్ని టూల్స్ మాత్రమే కనబడుతున్నాయి కదా. ఇక్కడ మీకు ఈ టూల్స్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ యారో, ఇక్కడ చిన్న యారో కనపడుతుంది, ఆ 3 డాట్స్ దగ్గర చిన్న యారో కనపడుతుంది. ఆ యారో మీద క్లిక్ చేస్తే చూడండి, ఇలా అయితే మీకు కొన్ని టూల్స్ అయితే కనపడతా ఉంటాయి. ఇందులో స్పాట్ హీలింగ్ బ్రష్ అని ఉంది. ఈ స్పాట్ హీలింగ్ బ్రష్ అయితే మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ బ్రష్ సైజ్ అనేది మీ అవసరాన్ని బట్టి, అంటే ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది, సో చిన్నది తీసుకుంటాం. ఇక్కడ పెద్దగా ఉంది, నేను ఇందాక 3 టైమ్స్ క్లిక్ చేసా, అలా లేకుండా దీన్ని బ్రష్ సైజ్ని ఇంక్రీజ్, చూడండి బ్రష్ సైజ్ని ఇంక్రీజ్ చేశాను అనుకోండి, అప్పుడు ఒకేసారితో అయిపోతుంది కదా. అలా కాకుండా సైజ్ తగ్గించాలి అనుకున్నప్పుడు తగ్గించుకొని మీరు వర్క్ చేసుకోండి. తగ్గించటానికి ఓపెన్ బ్రాకెట్, పెంచడానికి క్లోజ్ బ్రాకెట్, షార్ట్ కట్స్ అనమాట ఇవి. ఓకే, ఇలా పెంచొచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకేనా. అలాగే చూడండి, ఇప్పుడు మనం హీలింగ్ బ్రష్ తీసుకున్నాం కదా, స్పాట్ హీలింగ్ బ్రష్ తీసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసి ఇందాక మీకు హార్డ్నెస్ గురించి చెప్పాను. ఈ హార్డ్నెస్ పెంచితే 100లో ఉంటే ఏమవుతుంది, ఇక్కడ చూడండి మచ్చలాగా కనబడుతుంది. సో హార్డ్నెస్ ని చాలా తక్కువలో పెట్టండి, ఆల్మోస్ట్. ఓకే, నేనైతే 10 కానీ 11 కానీ అలా పెట్టున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, అలాగే ఇక్కడ మనకి మోడ్ వచ్చేసేసి నార్మల్ మోడ్ ఉంది. మోడ్లో కూడా డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, రీప్లేస్, మల్టిపుల్, స్క్రీన్ అనేది.
అది డిఫరెంట్గా వేరే వాటికి వాడటానికి వాడచ్చు. ఇప్పుడు మాత్రం మీరు ప్రస్తుతానికి నార్మల్ అయితే పెట్టుకోండి. నార్మల్ పెట్టుకున్న తర్వాత టైప్ వచ్చేసి కంటెంట్ అవేర్ అని ఉంది. ఈ కంటెంట్ అవేర్ ఉన్నప్పుడు కంపల్సరీ ఇక్కడ మీరు టిక్ అయితే పెట్టుకొని ఉండండి. ఓకే, మీకైతే టిక్ ఉండదు నార్మల్గా, దాన్ని అయితే టిక్ చేసి పెట్టుకోండి. ఓకేనా, టిక్ చేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఆల్ట్ వీల్ట్ ఏం పట్టుకోలేదు. పట్టుకోకుండా జస్ట్ మీకు ఎక్కడైతే డాట్స్ ఉన్నాయి అనుకుంటారో అక్కడ జస్ట్ క్లిక్ చేయండి చాలు. ఇక్కడ చూడండి డాట్ కనబడుతుంది. పోయిందా? వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. ఇలా మీరు ఎక్కడైతే వర్క్ చేయాలి అనుకుంటున్నారో జస్ట్ అక్కడ ఒకసారి క్లిక్ చేస్తే చాలు. ఇది స్పాట్ హీలింగ్ బ్రష్ కి సంబంధించి. అదే మనం క్లోన్ స్టాంప్ అనుకోండి, ఆల్ట్ పట్టుకుంటాం. ఇప్పుడు నేను ఆల్ట్ పట్టుకుంటే ఏం జరుగుతుందో చూడండి. ఏం జరిగింది ఇక్కడ? ద స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ ఆటోమేటికల్లీ శాంపిల్ పిక్సెల్స్ టు కరెక్ట్ ఏ స్పాట్ విత్ వన్ స్టెప్. ఓకే, కానీ మనం క్లోన్ స్టాంప్ తీసుకున్నాం అనుకోండి, క్లోన్ స్టాంప్ అయితే ఆల్ట్ పట్టుకొని చేయాల్సి వస్తుంది. దీనికి అలా అవసరం లేదు, ఆటోమేటిక్గా చేస్తుంది. అక్కడ ఆల్రెడీ వార్నింగ్ అయితే చూపించింది చూడండి. నేను ఎందుకని ఆల్ట్ పట్టుకొని చూపించాను కాబట్టి మీకు. ఓకే, ఇది క్యాన్సిల్ చేసేద్దాము. ఓకేనా, ఈ విధంగా మీరు ఎక్కడైతే నాకు డాట్స్ ఉన్నాయి అనుకుంటారో, డాట్స్ కానీ పింపుల్స్ కానీ యాక్ని కానీ, ఓకే, ఓకేనా, ఇక్కడ కూడా చూడండి. మీకు డాట్ అని అనిపిస్తే దాన్ని రిమూవ్ చేసేసుకోండి. ఓకే, మరీ ఎక్కువ అయితే చేయొద్దు, ఎందుకంటే అది మరీ స్మూత్ అయిపోతే స్కిన్ అంతా చాలా స్మూత్గా ఉన్నట్టు కనబడుతుంది. సో కొంచెం కొంచెం, ఓకేనా, ఈ విధంగా అయితే మీరు మాడిఫై చేసుకోవచ్చు. మరి అక్కడక్కడ ఉన్నాయి కదా అంటారు కదా, అక్కడక్కడ ఉంటే దాన్ని మళ్ళీ మనం చేసుకోవచ్చు. ఫర్దర్గా వర్క్ చేసేటప్పుడు ఇలాంటివి కూడా వెళ్ళిపోతాయి. సో అక్కడ చూద్దాము. ఇది మీకు సరిపోతుంది అనుకుంటే ఓకే, ఓకేనా. లేదు ఇంకా చెయ్యాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు అంటే, ఓకే ఫ్రెండ్స్, ఇలా వచ్చిన తర్వాత కంట్రోల్ చేయగట్టి ఒకటి తీసుకున్నాము. అలాగే ఇంకోసారి కంట్రోల్ చేయగొట్టేసేసి 2 డూప్లికేట్స్ అయితే మీరు తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ పైన లేయర్ ని ఆఫ్ చేసేసేయండి. దాన్ని లేయర్ విజిబిలిటీ అంటారు అనమాట. చూడండి, చూడండి అక్కడికి వెళ్ళంగానే ఇండికేట్స్ లేయర్ విజిబిలిటీ అని ఉంది కదా. సో దాన్ని అయితే నేను ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇదైతే నాకు అవసరం లేదు కాబట్టి, అంటే ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి. తర్వాత దీన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. కింద ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఫిల్టర్ బ్లర్, విజన్ బ్లర్లో ఇక్కడ 10 ఇచ్చేసేయండి. 10 ఇచ్చేసేసి జస్ట్ ఓకే అనండి. ఓకే అన్న తర్వాత ఇప్పుడు ఈ లేయర్ విజిబిలిటీని ఆన్ చేయండి. ఆన్ చేసేసి దీన్ని క్లిక్ చేసుకొని, ఓకే, ఇక్కడ మోడ్స్ అంటాం అనమాట వీటిని. ఇక్కడ చూడండి పైన నార్మల్ అని కనపడుతుంది కదా, ఇది నార్మల్ మోడ్. క్లిక్ చేసుకొని మీరు వివిడ్ లైట్ అయితే పెట్టండి. ఓకే, వివిడ్ లైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫిల్టర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ అదర్ అని ఉంది కదా, అదర్లో వచ్చేసేసి హై పాస్ పెట్టండి. హై పాస్ కూడా జస్ట్ 1 or 2, ఎక్కువ అయితే ఇవ్వద్దు, జస్ట్ 2 ఇవ్వండి. 2 ఇచ్చేస్తే ఓకే అవుతుంది. ఇప్పుడు చూడండి మీకు స్కిన్ మొత్తం ఎలా ఉంది, చాలా స్మూత్గా ఉన్నట్టు ఉంది. ఓకే, ఇప్పుడు ఈ 2 లేయర్స్ని కంట్రోల్ పట్టుకొని ఇది ఆల్రెడీ సెలెక్టెడ్ కదా, కింద ఉన్న దాన్ని కూడా కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ G ప్రెస్ చేశారనుకోండి, ఈ 2 కలిసి ఒక గ్రూప్ అయిపోతాయి అనమాట. గ్రూప్ అయిన తర్వాత ఇప్పుడు మీరు దీనికి ఒక మాస్క్ అయితే అప్లై చేయాలి. మాస్క్ అప్లై చేయడానికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ యాడ్ లేయర్ మాస్క్ అని కనపడుతుంది. ఆ లేయర్ మాస్క్ అనేది ఇన్వర్ట్ లో కావాలి నాకు. ఇన్వర్ట్ లో కావాలంటే మీరు ఆల్ట్ పట్టుకోండి. ఆల్ట్ పట్టుకొని దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మీకు బ్రష్ కనబడుతుంది కదా, ఈ బ్రష్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మీకు హార్డ్నెస్ అనేది ఎప్పుడు 0లో పెట్టుకోండి, ఎక్కువ వద్దు హార్డ్నెస్. అలాగే సైజ్ ఏంటి అంటే మీకు ఎంత సైజ్ అయితే కావాలి అనుకుంటున్నారో
అంత సైజ్ అయితే తీసుకోండి. మోడ్ అయితే ఇక్కడ నార్మల్లో పెట్టుకోండి, ఒపాసిటీ 100లో పెట్టుకోండి, ఫ్లో అయితే 30 పెట్టండి, ఎక్కువ వద్దు. ఇది 100లో ఉంటుంది, 30 పెట్టేసేయండి. 30 పెట్టేసేసిన తర్వాత చూడండి, బ్రష్ తీసుకొని దీన్ని జూమ్ చేస్తున్నాను, Ctrl+ అంటే జూమ్ అవుతుంది కదా. చూడండి, ఇందాక మీకు ఇక్కడ కొంచెం ఇక్కడ చూడండి డార్క్ గా కనబడుతుంది కదా. చూడండి, ఇప్పుడు ఏమైనా కనబడుతుందా? లేదు. ఎక్కడైతే మీకు డార్క్ అనిపిస్తుందో అర్థమవుతుంది కదా. చూడండి, డార్క్నెస్ అనేది పోతుంది. ఇది చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ఇక్కడ మీరు వైట్ ఉండాలి, బ్లాక్ ఉంటే డిఫరెంట్ గా వస్తుంది. సో వైటే పెట్టుకోండి ఎప్పుడు. మీకు డిఫాల్ట్ కలర్స్ అంటే డి కొడితే డిఫాల్ట్ కలర్స్ వస్తాయి. లేదు ఇక్కడ మీ కింద బ్లాక్ పైన వైట్ ఉంది అనుకోండి, ఈ స్విచ్ ఉంది కదా, ఈ యారో మీద క్లిక్ చేస్తే వైట్ లోకి వచ్చేస్తాం అనమాట. ఓకే, ఓకే, డార్క్నెస్ అయితే పోతుంది. అలాగే ఇక్కడ కూడా మీరు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ కూడా కొంచెం చూడండి ఇలా తగ్గించేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఎక్కువ అయితే చేయొద్దు, జస్ట్ కొంచెం కొంచెం మీకు ఎక్కడైతే డిఫరెన్స్ కావాలి అనుకుంటారో వాటిలో మాత్రమే చూడండి. ఇక్కడ చూడండి, ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే డిఫరెంట్గా వస్తుంది అనమాట. సో అందుకని కొంచెం కొంచెం అయితే చేయండి, ఎక్కువ అయితే వద్దు. ఓకేనా, చూడండి, మీకు స్మూత్ చేయటం వల్ల ఏంటి అంటే ఎక్కువ స్మూతే కనపడుతుంది, అక్కడ ఫేస్ కనపడదు, అందులో ఏందనేది కనపడదు. ఇక్కడ చూడండి, సేమ్ మీకు ఇందాక ఎలా అయితే అలానే ఉంది ఇమేజ్, కానీ ఎక్కడ డాట్స్ లేవు, ఎక్కడ డార్క్నెస్ లేదు. ఓకేనా, ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఇక్కడ వరకు అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ వరకు వర్క్ చేశారు, ఈ వర్క్ అనేది మీకు పోకుండా ఉండాలి అంటే Ctrl+Shift+Alt+E ప్రెస్ చేశారనుకోండి. చూడండి, ఇక్కడ మీకు ఇంకొక డూప్లికేట్ వస్తుంది. Ctrl+E అంటే మెర్జ్, యాక్చువల్గా Ctrl+E అంటే. ఇప్పుడు ఇదేమవుతుంది, అన్ని లేయర్స్ ని మెర్జ్ చేసి నాకు ఒక డూప్లికేట్ ఇచ్చింది. సో దానికి ఏంటి, Ctrl+Shift+Alt+E, Ctrl+Shift+Alt+E ప్రెస్ చేస్తే మీకు ఒక డూప్లికేట్ అయితే వచ్చింది. మీరు ఎక్కడ వరకు అయితే వర్క్ చేశారో అక్కడ వరకు వస్తుంది అనమాట. ఓకే, మీరు ఇక్కడ నుంచి దీంట్లో మోడిఫికేషన్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ వరకు ఉన్నాయి ఇవి వేరు. ఓకే, చూడండి, ఇది వేరు. ఓకే, ఆఫ్ చేసి చూపిస్తున్నాను మీకు, ఇది మనం వర్క్ చేసింది. ఓకే కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి డిఫరెంట్గా వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి లేయర్ ప్యాలెట్లో చూడండి, ఇక్కడ క్రియేట్ న్యూ ఫిల్ ఆర్ అడ్జస్ట్మెంట్ లేయర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ సాలిడ్ కలర్ అయితే ఒకటి తీసుకోండి. సాలిడ్ కలర్లో ఇక్కడ చూడండి, మీకు లిప్స్కి ఏదైతే కలర్ బాగుంటుంది అనుకుంటారో ఆ కలర్ని అయితే తీసుకోండి. ఓకే, ఇంకొంచెం డార్క్ కావాలి అనుకుంటే ఇంకొంచెం డార్క్ తీసుకోండి, ఇంకొంచెం లైట్ కావాలి అనుకుంటే ఇంకొంచెం లైట్ తీసుకోండి. ఓకే అనండి. ఓకే అన్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ బయట వచ్చింది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మాస్క్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+I ప్రెస్ చేస్తే చూడండి, ఇక్కడ నాకు రివర్స్ అవుతుంది అనమాట, ఇన్వర్స్ అవుతుంది. ఓకే, ఇన్వర్స్ అయిన తర్వాత నేను ఒక బ్రష్ టూల్ తీసుకున్నాను, సేమ్ ఇందాకట్లాగే. ఇక్కడ నాకు సెట్ ఫోర్గ్రౌండ్ కలర్ వచ్చేసేసి వైట్ ఉంది. వైట్ ఉన్న తర్వాత ఇక్కడ చూడండి, ఓకే, ఇది సైజ్ని బ్రష్ యొక్క సైజ్ని మీరు కొంచెం అటు ఇటు తగ్గించుకుంటా పెంచుకుంటా ఓకే పెంచారు. ఇప్పుడు ఇక్కడ మోడ్స్ అని ఉన్నాయి కదా, ఈ మోడ్స్లో సాఫ్ట్ లైట్ పెట్టండి. చూడండి,
సాఫ్ట్ లైట్ పెట్టండి. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఓకే, జస్ట్ సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మరీ ఓవర్గా లేకుండా జస్ట్ సింపుల్గా చేసుకోవడానికి చాలా చక్కగా వస్తుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇలా వచ్చిన తర్వాత చూడండి, నార్మల్గా అయితే ఇలా అయితే సరిపోతుంది. లేదు మీరు ఇంకొంచెం డల్గా పెట్టుకోవాలి అనుకుంటే ఏం చేస్తారంటే, ఈ ఒపాసిటీ అయితే ఉంది కదా, ఆ ఒపాసిటీని మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఓకే, పెంచుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే మీకు కలర్ వస్తుంది కదా, మీకు ఏ కలర్ కావాలి, ఇది జస్ట్ మీకు చూపించడానికి ఈ కలర్స్ అయితే మీకు సెలెక్ట్ చేస్తున్నాను. అవి అయితే బాగోవు, లేదు దానికి లిప్స్కి ఏవైతే రాస్తామో ఆ కలర్స్ని మీరు సెలెక్ట్ చేస్తే అవి చూడటానికి కూడా చాలా నీట్గా వస్తాయి. ఇది కూడా బాగానే ఉంది చూడండి. కొంచెం మనం రెడ్, ఆరెంజ్, తర్వాత పింక్ ఇలా తీసుకుంటాం కదా, దానికి తగ్గట్టు తీసుకోండి, బాగా అయితే వస్తుంది. అంటే మీకు ఏ కలర్ అయినా కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక్కసారి తీసుకుంటే మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి అడ్జస్ట్మెంట్ లేయర్ కదా అది యాక్చువల్గా, సో మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మీకు ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ని మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. చూడండి, మీకు నచ్చిన కలర్ని మీరు పెట్టేసేసి జస్ట్ ఓకే అని అయితే అనేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లిక్ చేసుకొని లెవెల్స్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఈ లెవెల్స్లో చూడండి, మీకు బ్రైట్నెస్ పెరగాలి అనుకుంటే బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. ఓకేనా, లేదు డార్క్నెస్ కావాలి అనుకుంటే డార్క్నెస్ పెంచుకోవచ్చు. ఓకే, చూడండి, మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. మనకు అది ఇమేజ్ అయితే చక్కగానే ఉంది. లేదు కొంచెం ఎక్కడన్నా అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకు అంటే ఒక్కొక్కసారి మనం డిఫరెంట్ లైటింగ్స్లో తీస్తూ ఉంటాం అనమాట. డిఫరెంట్ లైటింగ్స్లో తీసినప్పుడు లైటింగ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవాలి కదా, సో దానికోసమని ఇది. ఓకే, ఇలా అయితే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ ఒపాసిటీ అని ఉంటుంది కదా, ఈ ఒపాసిటీని కూడా మీరు తగ్గించి పెంచి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఎందుకు అంటే మీకు కావాల్సిన విధంగా చేసుకోవడానికి అనమాట ఇక్కడ. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, కర్వ్స్ తీసుకోండి. కర్వ్స్ తీసుకొని చూడండి, అడ్జస్ట్మెంట్స్ చూడండి. ఓకేనా, ఇది మనం తీసుకున్న ఇమేజ్లో లైటింగ్ అంతా చక్కగా ఉంది కాబట్టి ఈ కర్వ్స్ కానీ తర్వాత లెవెల్స్ కానీ అంతా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం అయితే మనకి కనపడలేదు. ఇన్ కేస్ మీరు తీసుకున్న దాంట్లో బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటాం లేదా డార్క్నెస్ ఎక్కువగా ఉంటే సో అలాంటప్పుడు మీరు వీటిని అయితే సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఈ ఫర్ మెర్జ్ డూప్లికేట్, ఇంకో డూప్లికేట్ అయితే వచ్చింది ఇక్కడ మాకు. ఓకేనా, ఇప్పుడు ఫిల్టర్లోకి వెళ్ళి దీన్ని నేను జూమ్ అవుట్ చేస్తున్నాను. ఓకే, ఇలా ఉంది. జూమ్ అవుట్ చేసిన తర్వాత ఓకే, ఫిల్టర్లోకి వెళ్ళి షార్పెన్లో స్మార్ట్ షార్పెన్ అనేది తీసుకోండి. ఓకే, స్మార్ట్ షార్పెన్. ఈ స్మార్ట్ షార్పెన్లో చూడండి, ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు, డిఫాల్ట్గా అయితే అదే ఇస్తుంది. ఓకే, 1 పాయింట్ తీసుకుంది, లేదు మీరు తగ్గించాలి అనుకుంటే 0.5 కూడా పెట్టుకోవచ్చు. ఓకే, డిఫాల్టే తీసేసుకోండి, ఎక్కువ ఏమొద్దు. ఓకే, ఇది ఎందుకు అంటే ఒకసారి ఓకే చేస్తాను చూడండి. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ జూమ్ చేస్తున్నాను హెయిర్ దగ్గరికి. ఇప్పుడు హెయిర్ ఎలా ఉంది చూడండి. మళ్ళీ కంట్రోల్ Z కొడుతున్నాను, సారీ. ఇప్పుడు హెయిర్ ఎలా ఉందో చూడండి.
అంటే హెయిర్ అనేది నాకు షార్ప్ అవ్వాలి. షార్ప్గా ఉంటే హెయిర్ చూడటానికి బాగుంటుంది. ఇక్కడ ఉన్న ఇవి కానీ ఇది కానీ చూడటానికి చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఎప్పుడు స్కిన్ అయితే స్మూత్గా ఉండాలి, హెయిర్ అయితే షార్ప్గా ఉండాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, దానికోసం అన్నమాట ఇది షార్ప్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే చేసుకోవచ్చు మనము. ఓకే, అలాగే ఒక్కొక్కసారి మనకి ఈ ఐస్ అనేది కొంచెం కిందకున్నాయి. వెడ్డింగ్ అలాంటి వాటిలో ఏంటి అంటే ఐస్ బాగా కనపడతా ఉంటాయి కదా, సో అలాంటి వాటిలో కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది ఓకే సరిపోయింది. మనకు వాటిలో ఏంటంటే ఐస్లో డిఫరెన్స్ వస్తుంది. ఇలాంటివన్నీ అప్లై చేయటం వల్ల ఐస్లో డిఫరెన్స్ వస్తుంది. సో ఐస్ వరకు కూడా మీరు సెలెక్ట్ చేసుకొని అప్పుడు లెవెల్స్ కానీ కర్వ్స్ కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కలర్లో కానీ కొంచెం అడ్జస్ట్ అయితే చేసేసుకోండి, సరిపోతుంది. ఓకే, మీరు ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి డిఫరెన్స్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, ఒక్క నిమిషం. ఇది యాక్చువల్ ఉన్నది. ఓకే, ఇది మనం చేసింది. చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంది. సేమ్ స్కిన్లో అయితే ఎటువంటి మార్పు అయితే లేదు. ఓకే, అంటే మరీ స్మూత్ అయిపోయి ఎక్కువ స్మూత్ అయిపోయి అయితే ఏం లేదు. జస్ట్ చూడటానికి చాలా న్యాచురల్గా ఉంది. ఓకే, ఓకేనా. ఇది ఒరిజినల్ ఇమేజ్, ఇది మనం చేసిన ఇమేజ్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఫోటోషాప్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ క్లాస్ని అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగంగా ఉంటుంది. సో ఇలాంటి వేతన చేసుకోవడానికి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.